క్యాన్సర్. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ పదం తరచుగా వింటూ ఉన్నాం. క్యాన్సర్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? అదుపు తప్పి అదే పనిగా విభజన చెందుతున్న కణాల సముదాయం. కణాల విభజన నియంత్రణ లేకుండా పోయి గడ్డలుగా ఏర్పడడం, దాన్ని క్యాన్సర్ అంటారు. కొన్ని కారణాల వల్ల, డిఎన్ఏలో మార్పుల వల్ల మ్యూటేషన్స్ సంభవించి కణాలపై నియంత్రణ కోల్పోవడం, విభజన అదుపు తప్పడం మనం క్యాన్సర్గా పరిగణిస్తాం. మనం ఇదివరకు అక్కడక్కడ వింటూ ఉండేవాళ్ళం. కానీ మారిన జీవన పరిస్థితులు నేటి కాలంలో చాలా చోట్ల చాలామందికి మనం క్యాన్సర్ బారిన పడిన వారిని చూస్తూ ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఈ తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది అని వైద్య నిపుణులు చాలా సర్వేలు తెలియజేస్తూ ఉన్నాయి. క్యాన్సర్ని ముందుగానే గుర్తిస్తే చికిత్స చాలా సులభం. ప్రారంభంలోనే క్యాన్సర్ ఉంది లేదు అని మనం తెలుసుకోగలిగితే, ఎలా తెలుసుకోగలం? వైద్య నిపుణులు ఒక పదాన్ని సూచించారు. ఆ పదం ఏమిటంటే కాషన్. దానిలో లెటర్స్ CAUTION 7 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరానికి సంబంధించి ఒక్కొక్క లక్షణాన్ని మనం తెలుసుకోగలిగితే, ఎవరైనా సహజంగా లక్షణాలు ఉన్నాయా లేవా, లక్షణాలు ఉంటే వైద్యుని దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవడం చాలా మంచిది. అయితే కాషన్లో ఉన్న లక్షణాలన్నీ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ ఉందని కాదు, ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇంతకు ఇంగ్లీష్ పదం కాషన్ అంటే ఏంటి? జాగ్రత్త తీసుకోవడం, భద్రంగా ఉండడం. కాషన్ అంటే వచ్చే ప్రమాదాన్ని నుంచి తప్పించుకోవడానికి తగు సూచనలు పాటిస్తూ ముందుకెళ్ళడం అన్నమాట. దాన్ని కాషన్ అంటారు. జాగ్రత్తగా ఉండు. CAUTION ఇందులో ఉన్న 7 అక్షరాల సంబంధించిన 7 హెచ్చరికలు మనకి క్యాన్సర్ గురించిన లక్షణాలను తెలియజేస్తాయి. కాషన్లో మొదటి అక్షరం C ఫర్ చేంజ్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. చేంజ్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. మనం యూరిన్కి వెళ్ళినప్పుడు, లేదా మోషన్కి వెళ్ళినప్పుడు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, మూత్ర మల విసర్జనప్పుడు తరచుగా రక్తం రావడం, లేదా కన్స్టిపేషన్ మలబద్ధకం రావడం, మోషన్కి యూరిన్కి వెళ్ళినప్పుడు తీవ్రమైన నొప్పి రావడం, పదే యూరిన్కి వెళ్ళాలనిపించటం, ఈ లక్షణం ఒకవేళ ఉంటే దీర్ఘకాలికంగా కొనసాగితే ఏదో మార్పు జరుగుతుంది. శ్రద్ధ తీసుకోవాలి. చేంజ్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. ఎవరిలైనా సరే తరచుగా యూరిన్కి వెళ్ళడం, యూరిన్లో రక్తం రావడం, మోషన్ వెళ్ళినప్పుడు రక్తం రావడం, వెళ్ళినప్పుడు తీవ్రమైన నొప్పి, పదే యూరిన్కి వాష్రూమ్కి వెళ్ళాలనిపించటం, ఈ లక్షణాలు ఉంటే కాషన్లో మొదటి లక్షణం. కాషన్లో రెండో లెటర్ ఏ ఫర్ ఏ సోర్ దట్ డస్ నాట్ హీల్. మానని గాయం, శరీరం మీద ఏదైనా ఒక పుండు లాంటిది చర్మంపై వచ్చి దీర్ఘకాలికంగా అది అలాగే ఉండిపోతే మానకపోవడం లక్షణంగా తీసుకోవాలి. ఇది ప్రమాదకరమైన సంకేతం. ఏ ఫర్ ఏ సోర్ దట్ డస్ నాట్ హీల్, మానని గాయం. నెంబర్ 3 కాషన్లో మూడో అక్షరం యు ఫర్ అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్.
అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్, అసాధారణమైన రక్తస్రావం లేదా ద్రవం రావడం, మనం దగ్గినప్పుడు ప్రారంభంలో నేను చెప్పినట్టు యూరిన్కి వెళ్ళినా మోషన్కి వెళ్ళినా రక్తం రావడం, అదే పనిగా తరచుగా వాష్రూమ్కి వెళ్ళాలనిపించటం, ప్రత్యేకంగా స్త్రీలలో కనిపించే అసాధారణమైన రక్తస్రావం, ప్రత్యేకంగా మెనోపాజ్ అనగా వయసు దాటిపోయిన తర్వాత, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత స్త్రీల్లో కనిపించే అసాధారణమైన రక్తస్రావాన్ని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. కాషన్లో 4వ లెటర్ టీ. టీ ఫర్ థిక్నింగ్ ఆర్ లంప్ ఇన్ బ్రెస్ట్ ఆర్ ఎల్స్వేర్. టీ ఫర్ థిక్నింగ్ ఆర్ లంప్ ఇన్ బ్రెస్ట్ ఆర్ ఎల్స్వేర్. రొమ్ముల్లో వచ్చే గడ్డలు లేదా శరీరంలో ఏ భాగంలో అయినా వచ్చిన గడ్డలు, వాటిని అసలు అశ్రద్ధ చేయకూడదు. శరీరంలో గడ్డలు ఎక్కడొచ్చినా కానీ వాటి మీద మనం దృష్టి సారించాలి. అన్ని గడ్డలు క్యాన్సర్ అని కాదు, కానీ మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే విషయంలో మనం చొరవ చూపాలి. ఈ గడ్డ ఏమిటి అని మనకి తెలుసుకోవాలంటే వైద్యుని దగ్గరికి వెళ్ళి ఉన్న అనుమానాన్ని తీర్చుకోవాలి. ప్రత్యేకంగా స్త్రీలు రొమ్ములో వచ్చే గడ్డల్ని అశ్రద్ధ చేయకూడదు. ఈ మధ్యకాలంలో అందరికీ అవగాహన కల్పిస్తున్న సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అద్దం ముందుకెళ్ళి 2 రొమ్ముల్లో తేడా ఏదైనా ఉంటే, కరగని గడ్డలు, రొమ్ముల యొక్క ఆకృతిలో తేడా వచ్చిన వైద్యుని సంప్రదించాలి, అశ్రద్ధ చేయకూడదు. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, రొమ్ము క్యాన్సర్ గురించి నేను మరొక వీడియోలో చెప్తాను, అది అవసరం కూడా, ఖచ్చితంగా తెలుసుకోవాలి. సర్విక్స్ కార్సినోమా స్త్రీల్లో ఎక్కువగా వస్తున్నవి, నేటి దినాన్ని ఎక్కువగా వింటుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అవి ఎవరికి వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎలా గుర్తుపట్టాలి అనేది నేను మరొక వీడియోలో తెలియజేస్తాను. 4వ లెటర్ టీ, థిక్నింగ్, లంప్, బ్రెస్ట్. ముఖ్యంగా ఛాతి భాగంలో స్త్రీలు శరీరంలో ఎక్కడైనా కొత్తగా వాపు లాంటి గడ్డ ఏర్పడితే అశ్రద్ధ చేయకూడదు, వెంటనే పరీక్ష చేయించుకోవాలి. కాషన్లో 5వ లెటర్ ఐ. ఇండైజెషన్ ఆర్ డిఫికల్ట్ ఇన్ స్వాలోయింగ్. అజీర్ణం, తిన్నదరక్కపోవడం, ఆహారం తినేటప్పుడు మింగలేకపోవడం, ఇది ఒక లక్షణంగా పరిగణించాలి మనం. తరచుగా తిన్నదరక్కపోవడం, అజీర్ణం, ఆహారం మింగేటప్పుడు లోనకి వెళ్ళకపోవడం, ఇబ్బంది, నొప్పి కలగడం, చాలా ఇబ్బందిగా అనుకోవడం, ఇది క్యాన్సర్ లక్షణంగా మనం పరిగణించాలి. ఇది జీర్ణాశయ క్యాన్సర్కి సంకేతం అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాషన్లో 6వ అక్షరం ఓ. ఆబ్వియస్ చేంజ్ ఇన్ వ్రాట్ ఆర్ మోల్. మనకు శరీరంపై సహజంగా పుట్టుమచ్చలు ఉంటాయి, కొన్ని చోట పుల్పుర్లు అంటారు కదా, వాటి ఆకృతిలో మార్పు వచ్చిన, వాటి రంగులో మార్పు వచ్చిన, వాటి చుట్టుకొలత వ్యాసం పెద్దవవుతున్న అశ్రద్ధ చేయకూడదు. రంగు మారడం, పరిమాణం పెరగడం, ఈ లక్షణాలు ఉంటే ప్రత్యేకంగా ఇంకో లక్షణం, వాటిలో నుంచి రక్తస్రావం అవడం, ఇది చర్మ క్యాన్సర్ అవడానికి అవకాశం ఉంది, అశ్రద్ధ చేయకూడదు. ఇక కాషన్లో చివరిది 7వ అక్షరం ఎన్. ఎన్ ఫర్ నాగింగ్ కఫ్ ఆర్ హార్స్నెస్ ఆఫ్ వాయిస్. మానని దగ్గు, గొంతు బొంగురుపోవడం, నిరంతర దగ్గినప్పుడు రక్తం రావడం, రోజువారీ దగ్గు పెరిగిపోవడం, తాత్కాలిక మందులు మనం వాడినా కానీ రోజుల తరబడి దగ్గు అలాగే కొనసాగడం, బొంగురు గొంతు రావడం, మింగలేకపోవడం, బహుశా ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ కావచ్చు. కాషన్, CAUTION, ఈ 7 అక్షరాలు, 7 లెటర్స్, 7 లక్షణాలు, క్యాన్సర్ని హెచ్చరించే లక్షణాలు.
ఇప్పుడు మీకు అర్థమైంది కదా తెలుగులో. ఇవి మీలో ఏ ఉన్నా అశ్రద్ధ చేయక ప్రారంభ దశలోనే ఈ లక్షణాలు ఉన్నాయి. వీటితో పాటు బరువు తగ్గిపోయామా, ఆకలి మందగించిందా, చికాకుగా విసుగ్గా ఉందా, ఈ లక్షణాలు ఉంటాయి. వెంటనే వైద్యుని దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రారంభ దశలో క్యాన్సర్ని మనం గుర్తిస్తే దానికి చికిత్స చేయించుకోవచ్చు, సాధారణమైన జీవితాన్ని గడిపచ్చు.